అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత అందమైన సహజ సౌందర్య వైభవం కలిగిన ప్రదేశాల్లో ఒకటి రాజంపేట ఘాట్ కొండలు. ఈ ఘాట్ రోడ్ మీద ప్రయాణం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, ప్రకృతి ఒడిలో చేసే ఒక అద్భుత అనుభవం. ఎత్తైన కొండలు, వాటిలో మధ్యలో వాలి తిరిగే గిరికొండ మార్గాలు, చల్లని గాలి, ఇవన్నీ కలసి ప్రయాణికుడికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రభాత వేళల్లో ఈ కొండలపై కమ్ముకొనే పొగమంచు, పక్షుల కిలకిలా రావాలు మనసును మైమరపిస్తాయి. సాయంత్రం సమయంలో సూర్యాస్తమయ వేళ వెలుగు, నీడల ఆటలు మాటల్లో చెప్పలేనంత అందంగా కనిపిస్తాయి. రాజంపేట ఘాట్ కేవలం సౌందర్యానికి మాత్రమే కాదు, భద్రతకు కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రభుత్వం నిర్మించిన పటిష్టమైన రోడ్లు, హెచ్చరిక సూచనలు, జాగ్రత్తలతో ప్రయాణికుల కోసం ఎల్లప్పుడూ సురక్షిత మార్గంగా నిలుస్తోంది. మనమందరం ఈ ప్రకృతిని ప్రేమించాలి, మన ప్రాంతం యొక్క విలువైన అస్తిత్వాన్ని రక్షించాలి. పర్యటించండి, ఆనందించండి, కానీ ప్రకృతిని చెడగొట్టకుండా శుభ్రంగా ఉంచుతూ ముందుకు సాగండి. రాజంపేట ఘాట్ ఒక్కసారి చూసిన వారు ఎప్పటికీ మరిచిపోలేని సహజ కళా కిరీటం. ధన్యవాదాలు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత అందమైన సహజ సౌందర్య వైభవం కలిగిన ప్రదేశాల్లో ఒకటి రాజంపేట ఘాట్ కొండలు. ఈ ఘాట్ రోడ్ మీద ప్రయాణం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, ప్రకృతి ఒడిలో చేసే ఒక అద్భుత అనుభవం. ఎత్తైన కొండలు, వాటిలో మధ్యలో వాలి తిరిగే గిరికొండ మార్గాలు, చల్లని గాలి, ఇవన్నీ కలసి ప్రయాణికుడికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రభాత వేళల్లో ఈ కొండలపై కమ్ముకొనే పొగమంచు, పక్షుల కిలకిలా రావాలు మనసును మైమరపిస్తాయి. సాయంత్రం సమయంలో సూర్యాస్తమయ వేళ వెలుగు, నీడల ఆటలు మాటల్లో చెప్పలేనంత అందంగా కనిపిస్తాయి. రాజంపేట ఘాట్ కేవలం సౌందర్యానికి మాత్రమే కాదు, భద్రతకు కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రభుత్వం నిర్మించిన పటిష్టమైన రోడ్లు, హెచ్చరిక సూచనలు, జాగ్రత్తలతో ప్రయాణికుల కోసం ఎల్లప్పుడూ సురక్షిత మార్గంగా నిలుస్తోంది. మనమందరం ఈ ప్రకృతిని ప్రేమించాలి, మన ప్రాంతం యొక్క విలువైన అస్తిత్వాన్ని రక్షించాలి. పర్యటించండి, ఆనందించండి, కానీ ప్రకృతిని చెడగొట్టకుండా శుభ్రంగా ఉంచుతూ ముందుకు సాగండి. రాజంపేట ఘాట్ ఒక్కసారి చూసిన వారు ఎప్పటికీ మరిచిపోలేని సహజ కళా కిరీటం. ధన్యవాదాలు. రాంజపేట ఘాట్ ప్రాంతం దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి వైభవం కలిగిన ప్రసిద్ధ కొండల మార్గంగా ఉంది. ఇది అందమైన పచ్చని కొండలు, కట్టి మార్గాలు, చల్లని గాలితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రభాతంలో పొగమంచు, పక్షుల కిలకిలా రాకాలు, మరియు సాయంత్రం సూర్యాస్తమయ వేళ వెలిగే రంగులు ఇక్కడి ప్రకృతి సుందర్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. రాంజపేట ఘాట్ రోడ్లు భద్రతా ప్రమాణాలతో నిర్మించబడి ఉంటాయి, కాబట్టి ఇక్కడి పర్యటన సురక్షితంగా ఉంటుంది. భౌగోళికంగా ఈ ఘాట్ ప్రాంతం వన్యప్రాణులు, పచ్చదనం, ప్రకృతి శోభతో ప్రత్యేకత పొందింది. ప్రకృతి అడవులు అనేవి మన పర్యావరణానికి ఎంతో ముఖ్యమైన భాగం. ఇవి వృక్షాలు, జంతువులు, పక్షులు, మరియు అనేక జీవుల నివాస స్థలంగా ఉంటాయి. అడవులు ప్రకృతిని పరిరక్షించడానికి, వాతావరణాన్ని స్థిరంగా ఉంచడానికి, భూకంపాలను తగ్గించడానికి, మరియు మనకు శుద్ధమైన గాలి అందించడానికి చాలా అవసరం. ప్రకృతి అడవులు పర్యాటకులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. పచ్చని చెట్లు, విరాజిల్లే పూల సుగంధం, పక్షుల కిలకిలా రాకాలు, నదుల ప్రవాహం, ఇవన్నీ మన మనసును ప్రశాంతతతో నింపుతాయి. అడవులను కాపాడడం మన బాధ్యత. చెట్లు కత్తిరించడం, చెడుగా వాడడం వలన ప్రకృతి సమతుల్యం బిగి జరుగుతుంది. మనం ప్రకృతి అడవులను ప్రేమించాలి, రక్షించాలి, మరియు పర్యాటకంగా సక్రమంగా వినియోగించాలి. ప్రకృతి అడవులు మన భూమికి ఆక్సిజన్, నీరు, ఆహారం అందించే మూలం. కాబట్టి ఈ ప్రకృతిని కాపాడడం మన బాధ్యత మాత్రమే కాక మన భవిష్యత్తు. పర్యాటకులు ఇక్కడికి వస్తూ నిస్సందేహంగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు, కానీ దాన్ని రక్షించడం కూడా అత్యంత ముఖ్యము. రాంజపేట ఘాట్ ఒకసారి చూసిన వారికి ఎప్పటికీ మరిచిపోలేని ప్రకృతి అందాన్ని అందిస్తుంది. ప్రకృతి కొండలు అనేవి భూమి తల్లి తన సౌందర్యాన్ని మనకు చూపించే అద్భుత నిర్మాణాలు. ఇవి వానపంటల వల్ల ఏర్పడిన పచ్చని కొండలు, శిలశిల్మాల గిరికొండలు, గట్టి రాళ్లతో ఏర్పడిన ఎత్తైన కొండలు అన్ని ప్రకృతి కళాకృతులుగా ఉంటాయి. కొండలు మనకు ప్రకృతిని చేరుకునే మార్గాలను అందిస్తాయి.
కొండల్లోని నదులు, పొగమంచు, అడవులు, పర్వతాల్లో విరాజిల్లే పక్షుల కిలకిలా రాకాలు, ఇవన్నీ మనకు ప్రకృతితో దగ్గరగా అనుభూతిని ఇస్తాయి. ప్రకృతి కొండలు పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు. సమీప గ్రామాలు, అడవులు, పర్వత మార్గాలు ఈ కొండలకు ప్రత్యేక సౌందర్యాన్ని ఇచ్చాయి. కొండలపై ప్రకృతి సుందర్యాన్ని ఆస్వాదించడం, సాయంత్రం సూర్యాస్తమయం చూడడం, ఉదయపు పొగమంచును చూడడం ప్రతి పర్యాటకుడు మరిచిపోలేని అనుభవం పొందుతారు. ప్రకృతి కొండలను కాపాడడం మన బాధ్యత. చెట్లు, జలప్రవాహాలు, పశు జాతులు, పక్షులు ఈ కొండల్లో సహజంగా జీవిస్తుంటాయి. కొండల ప్రకృతిని రక్షించడం అంటే భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడడం. ప్రకృతి కొండలు, ప్రకృతికి మన అందిన ఆభరణాలు, ప్రతి ఒక్కరికి అందించే ప్రశాంతత మరియు సౌందర్యం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత అందమైన సహజ సౌందర్య వైభవం కలిగిన ప్రదేశాల్లో ఒకటి రాజంపేట ఘాట్ కొండలు. ఈ ఘాట్ రోడ్ మీద ప్రయాణం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, ప్రకృతి ఒడిలో చేసే ఒక అద్భుత అనుభవం. ఎత్తైన కొండలు, వాటిలో మధ్యలో వాలి తిరిగే గిరికొండ మార్గాలు, చల్లని గాలి, ఇవన్నీ కలసి ప్రయాణికుడికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రభాత వేళల్లో ఈ కొండలపై కమ్ముకొనే పొగమంచు, పక్షుల కిలకిలా రావాలు మనసును మైమరపిస్తాయి. సాయంత్రం సమయంలో సూర్యాస్తమయ వేళ వెలుగు, నీడల ఆటలు మాటల్లో చెప్పలేనంత అందంగా కనిపిస్తాయి. రాజంపేట ఘాట్ కేవలం సౌందర్యానికి మాత్రమే కాదు, భద్రతకు కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రభుత్వం నిర్మించిన పటిష్టమైన రోడ్లు, హెచ్చరిక సూచనలు, జాగ్రత్తలతో ప్రయాణికుల కోసం ఎల్లప్పుడూ సురక్షిత మార్గంగా నిలుస్తోంది. మనమందరం ఈ ప్రకృతిని ప్రేమించాలి, మన ప్రాంతం యొక్క విలువైన అస్తిత్వాన్ని రక్షించాలి. పర్యటించండి, ఆనందించండి, కానీ ప్రకృతిని చెడగొట్టకుండా శుభ్రంగా ఉంచుతూ ముందుకు సాగండి. రాజంపేట ఘాట్ ఒక్కసారి చూసిన వారు ఎప్పటికీ మరిచిపోలేని సహజ కళా కిరీటం. ధన్యవాదాలు. రాంజపేట ఘాట్ ప్రాంతం దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి వైభవం కలిగిన ప్రసిద్ధ కొండల మార్గంగా ఉంది. ఇది అందమైన పచ్చని కొండలు, కట్టి మార్గాలు, చల్లని గాలితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రభాతంలో పొగమంచు, పక్షుల కిలకిలా రాకాలు, మరియు సాయంత్రం సూర్యాస్తమయ వేళ వెలిగే రంగులు ఇక్కడి ప్రకృతి సుందర్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. రాంజపేట ఘాట్ రోడ్లు భద్రతా ప్రమాణాలతో నిర్మించబడి ఉంటాయి, కాబట్టి ఇక్కడి పర్యటన సురక్షితంగా ఉంటుంది. భౌగోళికంగా ఈ ఘాట్ ప్రాంతం వన్యప్రాణులు, పచ్చదనం, ప్రకృతి శోభతో ప్రత్యేకత పొందింది. ప్రకృతి అడవులు అనేవి మన పర్యావరణానికి ఎంతో ముఖ్యమైన భాగం. ఇవి వృక్షాలు, జంతువులు, పక్షులు, మరియు అనేక జీవుల నివాస స్థలంగా ఉంటాయి. అడవులు ప్రకృతిని పరిరక్షించడానికి, వాతావరణాన్ని స్థిరంగా ఉంచడానికి, భూకంపాలను తగ్గించడానికి, మరియు మనకు శుద్ధమైన గాలి అందించడానికి చాలా అవసరం. ప్రకృతి అడవులు పర్యాటకులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. పచ్చని చెట్లు, విరాజిల్లే పూల సుగంధం, పక్షుల కిలకిలా రాకాలు, నదుల ప్రవాహం ఇవన్నీ మన మనసును ప్రశాంతతతో నింపుతాయి. అడవులను కాపాడడం మన బాధ్యత. చెట్లు కత్తిరించడం, చెడుగా వాడడం వలన ప్రకృతి సమతుల్యం బిగి జరుగుతుంది. మనం ప్రకృతి అడవులను ప్రేమించాలి, రక్షించాలి, మరియు పర్యాటకంగా సక్రమంగా వినియోగించాలి. ప్రకృతి అడవులు మన భూమికి ఆక్సిజన్, నీరు, ఆహారం అందించే మూలం. కాబట్టి ఈ ప్రకృతిని కాపాడడం మన బాధ్యత మాత్రమే కాక, మన భవిష్యత్తు. పర్యాటకులు ఇక్కడికి వస్తూ నిస్సందేహంగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు, కానీ దాన్ని రక్షించడం కూడా అత్యంత ముఖ్యము. రాంజపేట ఘాట్ ఒకసారి చూసిన వారికి ఎప్పటికీ మరిచిపోలేని ప్రకృతి అందాన్ని అందిస్తుంది. ప్రకృతి కొండలు అనేవి భూమి తల్లి తన సౌందర్యాన్ని మనకు చూపించే అద్భుత నిర్మాణాలు. ఇవి వానపంటల వల్ల ఏర్పడిన పచ్చని కొండలు, శిలశిల్మాల గిరికొండలు, గట్టి రాళ్లతో ఏర్పడిన ఎత్తైన కొండలు అన్ని ప్రకృతి కళాకృతులుగా ఉంటాయి. కొండలు మనకు ప్రకృతిని చేరుకునే మార్గాలను అందిస్తాయి. కొండల్లోని నదులు, పొగమంచు, అడవులు, పర్వతాల్లో విరాజిల్లే పక్షుల కిలకిలా రాకాలు, ఇవన్నీ మనకు ప్రకృతితో దగ్గరగా అనుభూతిని ఇస్తాయి. ప్రకృతి కొండలు పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు. సమీప గ్రామాలు, అడవులు, పర్వత మార్గాలు ఈ కొండలకు ప్రత్యేక సౌందర్యాన్ని ఇచ్చాయి. కొండలపై ప్రకృతి సుందర్యాన్ని ఆస్వాదించడం,
సాయంత్రం సూర్యాస్తమయం చూడడం, ఉదయపు పొగమంచును చూడడం ప్రతి పర్యాటకుడు మరిచిపోలేని అనుభవం పొందుతారు. ప్రకృతి కొండలను కాపాడడం మన బాధ్యత. చెట్లు, జలప్రవాహాలు, పశు జాతులు, పక్షులు ఈ కొండల్లో సహజంగా జీవిస్తుంటాయి. కొండల ప్రకృతిని రక్షించడం అంటే భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడడం. ప్రకృతి కొండలు, ప్రకృతికి మన అందిన ఆభరణాలు, ప్రతి ఒక్కరికి అందించే ప్రశాంతత మరియు సౌందర్యం. 1. స్థానం: శేషాచలం కొండల శ్రేణి శేషాచలం హిల్స్ రాజంపేట మరియు కడప జిల్లాల్లో ఉంది. ఆ కొండల ఎత్తు సుమారు 168 మీటర్లు నుండి 1187 మీటర్లు వరకు ఉంటుంది. 2. రెడ్ చందనం రెడ్ శాండల్స్. ఈ ప్రాంతంలో టెరోకాపస్ సెంటలైనస్ ఎర్రచందనం యొక్క అటుపు వృక్షాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అడవుల శాఖ ప్రకారం ఈ వృక్షం శేషాచలం, వేలిగొండ, లంకమాల మరియు పలకొండ కొండల పొద్దుల్లో వృద్ధి చెందుతుంది. 3. అటవీ పోషణ మరియు సమస్యలు. ఈ అడవుల్లో ఎర్రచందనం చాలా విలువైనదిగా ఉంటుంది. అందువల్ల స్మగ్లింగ్, మొక్కలు కత్తిరించడం, అక్రమ రవాణా మరో పెద్ద సమస్య. పూర్వకాలంలో స్మగ్లర్లు మరియు అడవుల సంరక్షకుల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. అడవుల పరిరక్షణ కోసం వన శాఖ పర్యవేక్షణ, పట్బందోబస్తు, పట్రోలింగ్ మొదలైన చర్యలు తీసుకుంటోంది. 4. ప్రకృతి విధానం. కడప జిల్లాలో ఉన్న అడవులు డ్రై డెసిడ్యూయస్ దూర్ణద్రాక టైప్ గా ఉన్నాయి. ఈ అడవుల్లో ఇతర తరహా వృక్షాలు టీక్, బాంబూ, దేవదారు వంటివి కూడా ఉన్నాయి. రాంజపేట ఘాట్ ప్రాంతం దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి వైభవం కలిగిన ప్రసిద్ధ కొండల మార్గంగా ఉంది. ఇది అందమైన పచ్చని కొండలు, కట్టి మార్గాలు, చల్లని గాలితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రభాతంలో పొగమంచు, పక్షుల కిలకిలా రాకాలు, మరియు సాయంత్రం సూర్యాస్తమయ వేళ వెలిగే రంగులు ఇక్కడి ప్రకృతి సుందర్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. రాంజపేట ఘాట్ రోడ్లు భద్రతా ప్రమాణాలతో నిర్మించబడి ఉంటాయి, కాబట్టి ఇక్కడి పర్యటన సురక్షితంగా ఉంటుంది. భౌగోళికంగా ఈ ఘాట్ ప్రాంతం వన్యప్రాణులు, పచ్చదనం, ప్రకృతి శోభతో ప్రత్యేకత పొందింది. ప్రకృతి అడవులు అనేవి మన పర్యావరణానికి ఎంతో ముఖ్యమైన భాగం. ఇవి వృక్షాలు, జంతువులు, పక్షులు, మరియు అనేక జీవుల నివాస స్థలంగా ఉంటాయి. అడవులు ప్రకృతిని పరిరక్షించడానికి, వాతావరణాన్ని స్థిరంగా ఉంచడానికి, భూకంపాలను తగ్గించడానికి, మరియు మనకు శుద్ధమైన గాలి అందించడానికి చాలా అవసరం. ప్రకృతి అడవులు పర్యాటకులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. పచ్చని చెట్లు, విరాజిల్లే పూల సుగంధం, పక్షుల కిలకిలా రాకాలు, నదుల ప్రవాహం ఇవన్నీ మన మనసును ప్రశాంతతతో నింపుతాయి. అడవులను కాపాడడం మన బాధ్యత. చెట్లు కత్తిరించడం, చెడుగా వాడడం వలన ప్రకృతి సమతుల్యం బిగి జరుగుతుంది. మనం ప్రకృతి అడవులను ప్రేమించాలి, రక్షించాలి, మరియు పర్యాటకంగా సక్రమంగా వినియోగించాలి. ప్రకృతి అడవులు మన భూమికి ఆక్సిజన్, నీరు, ఆహారం అందించే మూలం. కాబట్టి ఈ ప్రకృతిని కాపాడడం మన బాధ్యత మాత్రమే కాక, మన భవిష్యత్తు. పర్యాటకులు ఇక్కడికి వస్తూ నిస్సందేహంగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు, కానీ దాన్ని రక్షించడం కూడా అత్యంత ముఖ్యము. రాంజపేట ఘాట్ ఒకసారి చూసిన వారికి ఎప్పటికీ మరిచిపోలేని ప్రకృతి అందాన్ని అందిస్తుంది. ప్రకృతి కొండలు అనేవి భూమి తల్లి తన సౌందర్యాన్ని మనకు చూపించే అద్భుత నిర్మాణాలు. ఇవి వానపంటల వల్ల ఏర్పడిన పచ్చని కొండలు, శిలశిల్మాల గిరికొండలు, గట్టి రాళ్లతో ఏర్పడిన ఎత్తైన కొండలు అన్ని ప్రకృతి కళాకృతులుగా ఉంటాయి. కొండలు మనకు ప్రకృతిని చేరుకునే మార్గాలను అందిస్తాయి. కొండల్లోని నదులు, పొగమంచు, అడవులు, పర్వతాల్లో విరాజిల్లే పక్షుల కిలకిలా రాకాలు ఇవన్నీ మనకు ప్రకృతితో దగ్గరగా అనుభూతిని ఇస్తాయి. ప్రకృతి కొండలు పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు. సమీప గ్రామాలు, అడవులు, పర్వత మార్గాలు ఈ కొండలకు ప్రత్యేక సౌందర్యాన్ని ఇచ్చాయి. కొండలపై ప్రకృతి సుందర్యాన్ని ఆస్వాదించడం, సాయంత్రం సూర్యాస్తమయం చూడడం, ఉదయపు పొగమంచును చూడడం ప్రతి పర్యాటకుడు మరిచిపోలేని అనుభవం పొందుతారు. ప్రకృతి కొండలను కాపాడడం మన బాధ్యత. చెట్లు, జలప్రవాహాలు, పశు జాతులు, పక్షులు ఈ కొండల్లో సహజంగా జీవిస్తుంటాయి. కొండల ప్రకృతిని రక్షించడం అంటే భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడడం. ప్రకృతి కొండలు, ప్రకృతికి మన అందిన ఆభరణాలు.